మంగళగిరి అన్సారీ మసీదు వద్ద ముస్లిం పవిత్ర ఖబరస్థాన్పై రహదారి విస్తరణ చేపట్టాలని నగరపాలక సంస్థ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు, ముస్లిం సంఘాల నాయకులు ఎండి ఇక్బాల్, ఇస్మాయిల్, యూసుఫ్, అజీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంది పట్టణ ప్రజలకు తెలియజేయండి ఏమనగా తెనాలి రోడ్డు నందు గల ఖబరస్థాన్ స్థలాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తలంచి గత 6 నెలల నుంచి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఖబరస్థాన్ స్థలం అంటే అది కేవలం ఒక మట్టి కాదు. గత 20 మేము రేపు చనిపోయిన తర్వాత కూడా మేము కూడా అక్కడికే వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి మీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, అయ్యా దయచేసి ఇది పోరాటంగానో లేకపోతే మేము వ్యతిరేకిస్తున్నామనో భావించకండి. ఇది మా మనోగతానికి సంబంధించిన, మా ఈమానుకు సంబంధించిన విషయం కాబట్టి మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాం. ఆ ఖబరస్థాన్ పైన రోడ్డు నిర్మాణం పనిని ఆపండి, వేరే మార్గాన్ని మీరు ఎంచుకోండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి తెనాలి రోడ్డు వెడల్పును ఉద్దేశించి 60 అడుగుల వెడల్పు రోడ్డుగా జీవో పాస్ చేసిన అంతకంటే ముందు కూడా మేము ప్రభుత్వంతో వినతి చేసుకుంటూనే వస్తూనే ఉన్నాము. అయితే మా ధార్మిక సంబంధమైనటువంటి విషయం కాబట్టి, ఇది చాలా సున్నితమైనటువంటి విషయం కాబట్టి మీరు మా మత విలువలను, మా ధార్మిక విలువలను గుర్తిస్తారని ప్రభుత్వానికి నొక్కి మరీ చెప్తున్నాము. మేము ఖబరస్థాన్ మీదుగా రోడ్డు వెళ్ళడానికి ఎంత మాత్రమూ మా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు. మీరు ముస్లిములు, మైనారిటీలు తెనాలి రోడ్డు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనే అపవాదు మాత్రం మాకు కలిగించమాకండి. మేము అభివృద్ధికి ఎంత మాత్రం ఆటంకం కాదు. కానీ మా మత విశ్వాసాలకు విరుద్ధంగా, మా మనోభావాలకు విరుద్ధంగా పని చేసుకుంటూ ముందుకు పోతామంటే మాత్రం మేము ముస్లింలు, మంగళగిరి ప్రజానీకం మేము దాన్ని అడ్డుకునేందుకు సర్వదా కృషి చేస్తామని మేము ప్రభుత్వానికి మరీ నొక్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్న ఖబరస్థాన్ గురించి పదే అదే మేము అడుగుతున్నా కూడా దాని మీద ఏదో ఫ్లైఓవర్ వేస్తాము, రోడ్డు వేస్తాము అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఖబరస్థాన్ చరిత్ర చూస్తే అది 200 సంవత్సరాల చరిత్ర గల ఖబరస్థాను. ఆ రోడ్డు కేవలం 20 అడుగుల రోడ్డు. అది 40 అడుగుల రోడ్డు చేస్తే ఖబరస్థాన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు 60 అడుగుల రోడ్డు చేసి మేము ఖబరస్థాన్ మీద వేస్తాము, ఫ్లైఓవర్ వేస్తామంటే మా ముస్లిం ప్రజానీకానం ఎట్టి పరిస్థితిలో ఆమోదం కాదు. దానికి ప్రాణాలైనా అర్పించి మేము కాపాడుకుంటాం మా ఖబరస్థాన్ అని తెలియజేస్తున్నాం. 200 సంవత్సరాల కలిగిన చరిత్ర ఉందండి. మేము చనిపోయిన తర్వాత మాకు అక్కడే తత్ఫీన్ చేస్తారంటే మట్టి చేస్తారు. ప్రతి శుక్రవారం అలాగే రంజాన్ నెలలో, బక్రీద్ నెలలో కూడా వెళ్ళి మా పూర్వీకులు అక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. మేము ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాము. ఒకటి, నేను ఒక ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ విమర్శించట్లేదు. గత ప్రభుత్వం అది కొడతానికి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే మన లక్ష్మీనరసింహ కాలనీ కూడా 1 వే చేశారు. దయచేసి దీన్ని ప్రత్యామ్నాయం చూసి దీన్ని 1 వే చేసి బాగుండేది. ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ మేము ఆల్రెడీ చెప్పేసామండి. ఫ్లైఓవర్ ఎట్టి బస్సులో కుదరదు. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఆడ కొట్టలేదు. ఏంది ఈ సున్నితమైన విషయం, ఇది వఫ్ ఆస్తి, ఎవరికి సంబంధం లేదు. ఇవ్వటానికి కానీ తీసుకుంటానికి కానీ ఎవరికి సంబంధం లేదు. నేను కొంత అభివృద్ధి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అభివృద్ధికి మేము అడ్డం పడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగాల్సిన ఇంకా చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వెతకండి, చూడండి, చూసి దాని మీద మీరు ముందుకు వెళ్తారు.